మరి మకర రాశి వారికి గురు మార్పు వల్ల ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మకర రాశి వారికి టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. గురువు యొక్క అనుగ్రహం బాగానే ఉంది, అందులోనూ ఈ యొక్క మాసంలో శని యొక్క అనుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుటుంబం పట్ల కూడా శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళు రాబోయేటటువంటి రంగంలో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. టాప్ పొజిషన్లో ఉన్నటువంటి రాశుల్లో మిథునము అలాగే మకరం కూడా ఒకటి ఉంది అని తెలుసుకోవాలి. మకర రాశి వారికి కూడా ఇప్పుడున్నటువంటి తరహాలో చాలా లాభదాయకమైనటువంటి స్థానంలో గురువు యొక్క సంచారము, అందులోని శని సంచారం కూడా వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రథమార్థము ద్వితీయార్థం కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. కాబట్టి మకర రాశి వారు ఏది చేసినా అందులో విజయాన్ని సాధిస్తారండి. ఏ దేవీ దేవతను ఆరాధించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మకర రాశి వారు ఏదైనా ఆరాధన చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకోవడం, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, తద్వారా వీళ్ళకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకున్నటువంటి తరహాలో కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే గనక వీళ్ళకు షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అంటే కనుక తొందరపడి తీసుకునే నిర్ణయాలకు వీళ్ళు కాస్త ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి కొన్ని విషయాలు మానుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది.